కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. 2014వ సంవత్సరం టీడీపీ సర్కారు హయాంలో 20 లక్షల రూపాయలతో గాంధీనగర్లో సీసీ రోడ్డు వేసింది. 2023లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గాంధీనగర్ పక్కన ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసి ప్లాట్లుగా అమ్మేశాడు. అయితే అక్కడున్న స్లమ్ ఏరియాకు లింక్ రోడ్డుంటే ప్లాట్లు అభివృద్ధి ఆగిపోతుందన్న ఉద్దేశంతో సీసీ రోడ్డును పగలగొట్టి రెండు వైపులా గోడ నిర్మించారు. ప్రస్తుతం రోడ్డు కోసం గాంధీనగర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు ఉంటారా? లేరన్నా